ఆత్మీయ బంధువులారా, మీరందరూ నాకంటే ఎక్కువ సినిమాలు రాసి ఉంటారు, చూసి ఉంటారు, వాటి గురించిన వార్తలు రాసి ఉంటారు. ప్రతి సినిమాలో క్రేన్ల ద్వారా సర్కస్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా సర్కస్ చూపించే ప్రయత్నం చేయలే. ఒక కుటుంబ సమస్యల్లో ఒక సాధారణ సమస్యల్లో సగటు కుటుంబాన్ని చూపించి ఎలా తమ పెద్దల పట్ల ఆసక్తిని అనుభూతిని కలిగి ఉంటారో, ఒక కుటుంబంలో ఎలా కలుషిత వాతావరణం కలుగుతుందో ఆ వాతావరణాన్ని తీసుకొని ఆ సానుకూలమైనటువంటి వివేకంతో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి ఆలోచన కలుగజేసేటటువంటి ప్రయత్నం చేసినది ఈ సినిమాలో దయాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా సమన్వయంగా కష్టపడి ప్రయత్నం చేసి ఈ సినిమాను బయటికి తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మాజీ గారు గొప్ప నటులతో నటించి అనుభూతిని పొంది వారి యొక్క తెలివితేటలతోటి సహనటులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే యోగ్యత ఉన్నటువంటి వారు. ఇటువంటి కార్యక్రమాన్ని బలగం చూశారు. బలగంలో నాకు నటించినప్పుడు ఏమీ తెలియలేదు, ఇందులో నటించినప్పుడు నాకేం తెలియలేదు. ఈ కొంచెం చూశాను, ఓహో నా పేరే నా ముఖమే పోస్టర్గా పెట్టారు దీంట్లో. బలగంలో నేను ఎక్కడో వెనుక ఉన్నా, కట్టెపట్టుకొని కనిపించకుండా పోయినా, ఇలా నేనే ముందు కనిపిస్తున్నా. దయచేసి అందరు చూడండి. మంచి కథ ఉన్నది కనుక బలగాన్ని ఎట్లాగైతే తీసుకెళ్లారో ముందుకు మీ చేతివ్రత ద్వారా 10 మందికి తెలిసింది. కనిపించడానికి కెమెరామెన్ ఉంటారు, వినిపించడానికి సౌండ్ ఉంటుంది, అనిపించడానికి ఏముండదు మీరు తప్ప. కనిపించడానికి, వినిపించడానికి, అనిపించడానికి మీరున్నారు కనుక ఏమనిపించాలో మీ ద్వారా రాతపూర్వకంగా వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. అలాగా మంచి సమాజాన్ని సృష్టించబడాలి. ధన్యవాదాలు దర్శకునికి, ప్రొడ్యూసర్ గారికి కూడా.